హిందువుల్ని మతోన్మాదులు 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 అంటారు. అందరికీ లైఫ్ టైం ఛాలెంజ్. ఒక గాడిద గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఈయన గాడిద అని ఎందుకన్నాను అంటే మీకు తెలియాలి. బైబిల్ తర్జుమా జరుగుతున్నప్పుడు ఎవరు సొంత సిద్ధాంతాలు పెట్టకూడదని. ఎందుకురా తడికి మొక్క వేసుకుని అన్ని అబద్ధాలు చెప్తావు? భారతదేశానికి మిషనరీస్ రాకపోతే భారతదేశం ఆటవిక దురాచారాలతో ఇప్పటికే మగ్గిపోయి ఉండేది. మరి గాడిద కొడుకుని ఇప్పుడు చెప్పుతో కొట్టాలా లేదా చెప్పండి. వాళ్ళొచ్చిన తర్వాతే కుటుంబంలో విలువలు ఎలా ఉండాలో నేర్పించారు. బహుశా అంతకు ముందు తెల్లోడు రాకముందు ఈడేళ్ళ అమ్మతో కాపురం చేసేవాడేమో. మన చుట్టూ ఇంకా దేవుణ్ణి తెలియని ఇంకా ప్రకృతి ఆరాధకులు ఎందరో ఉన్నారు. ఒరే ఎర్రబాబుగా, నిజంగా నీకు లైఫ్ టైం ఛాలెంజ్ రా. మన తెలుగు రాష్ట్రాలలో దేవదాసి దానికొండ మరి ఒక పర్యాయ పదం జోగిని. నీ మామ తడికిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదాసి వేరు, జోగిని వేరు. ఫస్ట్ పార్ట్ చూసిన ప్రతి వాళ్ళు కూడా సెకండ్ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి. సెకండ్ పార్ట్ లో ఇంకాస్త మసాలా కూడా ఉంటుంది. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చాలా మంది హిందువుల్ని మతోన్మాదులు 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 అంటారు. అందరికీ లైఫ్ టైం ఛాలెంజ్. ఏదన్నా ఒక్క దేవాలయంలో బైబుల్లో ఎలా ఉంది, క్రైస్తవ్యంలో అలా ఉంది, ఖురాన్లో ఎలా ఉంది, ఇస్లాంలో అలా ఉంది అని ఎవరైనా పంతులు గారు గుళ్ళో అందరిని నిలబెట్టి లేదా కూర్చోబెట్టి చెప్తున్న సందర్భం ఒక్కటైనా చూపించగలరా? ఒక్కళ్ళు కూడా చూపించలేరు. కానీ ఇలాంటి ఎవిడెన్సెస్ నన్ను అడిగితే చర్చిల్లో సనాతన ధర్మం గురించి తప్పుడు కొత్తలు కూసే గాడిదల గురించి 100 తక్కువలో తక్కువ నేను 100 ఎవిడెన్సులు చూపిస్తా. మొత్తం హిందూ సమాజం దగ్గర చూసుకున్నట్లయితే ఒక 10-20 వేల ఎవిడెన్సులు ఉండొచ్చు. అలాంటి ఒక గాడిద గురించి ఈరోజు మాట్లాడబోతున్నా. ఈయన గాడిద అని ఎందుకన్నాను అంటే మీకు తెలియాలి. అనవసరంగా సనాతన ధర్మం గురించి భారతీయతని తక్కువ చేస్తూ బ్రిటిష్ వాడిని లేకపోతే కిరస్తాని మతాన్ని జాకీలు పెట్టి లేపి చూపిస్తూ ఉంటే అని గాడిద లేక గాడిద కొడక ఇట్లాంటి పదాలే వాడతా. పైగా వీటి గురించి మాట్లాడుతున్నవాడు ఎవరు? ఎవడైతే అక్రమ మార్గంలో ఉద్యోగాలు సంపాదించి మతం మారిపోయి చర్చిలు నడుపుకుంటూ ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం అందులో పోలీసు ఉద్యోగాన్ని వెలగబెడుతున్న వేట్లపాలెం జేమ్స్ అలియాస్ వీరబాబు. వీడి గురించి చాలా తెలియాలి. వీడు గవర్నమెంట్ ఉద్యోగం అందులో డిపార్ట్మెంట్లో చేస్తా. ఈడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను రాజీనామా చేస్తానంటే కూడా పై అధికారులు ఏం కాదులే ఉండు అన్నారంట. సిగ్గు లేకుండా ఉండిపోయాడంట. ఇలాంటి చీటర్గాడు, ఇలాంటి 420 గాడు ఈడిప్పుడు భారతీయత గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. మరి వీడికి ఇచ్చేయాలా వద్దా? వీడియో కాస్త లెంతీగా ఉండొచ్చు, బట్ కంటెంట్ మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది. దయచేసి చివరి దాకా చూడండి. సో మొదటగా థంబ్నెయిల్ చూస్తున్నారు కదా, జోగిని వ్యవస్థ. ఇది మన భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతి అనే స్పెల్లింగ్ కూడా వీడికి రాయటం రాదు, సంస్కృతి అంట. ఎక్కడ ఒత్తాలో ఎక్కడ ఒత్తొద్దో ఇది కూడా తెలియదు. మన బతుకంతా కూడా ఇలా భాషను సరి చేయడానికే సరిపోతా ఉంది. కొడుకులకు ఒక్కొక్కడికి తెలుగు మాట్లాడటం తిన్నగా రాదు. ఈడు సంస్కృతం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈడని కాదు, వీళ్ళంటి యదవలంతా కూడా. ఒక విషయం చెప్పిన ఆశ్చర్యపోయేది, తెలుగు బైబిల్ తర్జుమా అవడానికి వందల సంవత్సరాల పట్టింది. ఓన్లీ తెలుగును గురించి మాట్లాడుతున్నారు. తెలుగు బైబిల్ తర్జుమా చేయడానికి వందల మంది చచ్చిపోయారండి. తెలుగు బైబిల్ తర్జుమా అయి మన చేతిలోకి రావడానికి డినామినేషన్ అనే వేరియేషన్ లేకుండా సార్వత్రికంగా అందరూ కలిసి తెలుగు బైబిల్ మరలా తర్జుమా చేయడం ప్రారంభించారు. ఈడు బతుక్కి వీడికి తెలిసిందే చెప్తాడు, మొత్తం చరిత్ర చెప్పడం. ఇప్పుడు తెలుగు బైబిల్ కోసం ఎంతో మంది చచ్చిపోయారంట. ఎందుకు చచ్చారు, ఎవడు చంపాడు అది చెప్పాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనువాదం గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట బైబిల్ని అనువాదం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? విలియం టిండెల్. ఈ విలియం టిండెల్ అనేవాడు ఎట్ట చచ్చాడు, ఎందుకు చచ్చాడు, ఎప్పుడు చచ్చాడో తెలుసా? 1520 అరౌండ్ ఏరియాలో మొట్టమొదటిసారి బైబిల్ని ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. అనువాదం చేసిన పాపానికి అప్పటి చర్చ్ నువ్వు బైబిల్ని అనువాదం చేస్తావా అని స్తంభానికి కట్టి మొదట గొంతునులు మీద చంపేసి ఆ తర్వాత తగలబెట్టేశారు. ఎవడరా తగలబెట్టింది? జేమ్స్గా. ఎవరన్నా హిందువులు వెళ్ళారా, ముస్లింలు వెళ్ళారా? నీ చర్చిరా పోరంబోకడా. అలాగే చాలామంది హిందువుల గురించి చెప్తారు, శూద్రుల్ని వేదాలు చదవద్దని చెప్పారు అని చెప్పేసి. 16వ శతాబ్దం దాకా నీ బైబిల్లో ఏముందో ఎవరికి తెలియదురా.
ఎందుకంటే కేథలిక్ పెద్దల దగ్గర తప్ప ఎవరి దగ్గర బైబుల్ ఉండేది కాదు. ఈ 500 సంవత్సరాల నుంచే బైబుల్ని ప్రజలందరూ పట్టుకుని చదువుతుంది. అది కూడా ఎందుకు? మతాన్ని వ్యాపారంగా మార్చి వ్యాప్తి చేసుకోవటానికి ఎగబడతాం మొదలెట్టారు కాబట్టి. కానీ దానికి కూడా మొదట బైబుల్ని అనువాదం చేసిన పాపానికి చంపేశారు. తెలుగు బైబుల్ కోసం ఇప్పుడు చచ్చిపోయాడంట. ఇది మామ చెప్పింది ఇడికి. ఒక ప్రాంతంలో విలియం కేరీ, ఒక ప్రాంతంలో బాప్టిస్ట్, ఒక ప్రాంతంలో లోదరన్స్, మరొక ప్రాంతంలో జీడియం, మరి ఒక ప్రాంతంలో ఎల్ఈఎఫ్, ఇలా రకరకాలుగా శాఖలుగా ఆయా ప్రాంతాల్లో సువార్తను చేస్తున్నప్పుడు వారిగా తర్జుమా చేయడం ప్రారంభించారు. అలా తర్జుమా చేస్తున్నప్పుడు డినామినేషన్స్ వేరైనా వీళ్ళ సార్వత్రికమైన ఆలోచన ఏంటో తెలుసా? బైబిల్ తర్జుమా జరుగుతున్నప్పుడు ఎవరు సొంత సిద్ధాంతాలు పెట్టకూడదని 7 సంఘాలుగా పెద్దలకు కలిసి, ఇప్పుడు మీ సారూన్ టీం ఎలా అయితే కలిసిందో అలా కలిసి వీళ్ళంతా కలిసి మరలా తర్జుమా చేసిన బైబిల్లో కొన్ని పదాలు పెట్టడానికి చాలా కసరత్తు చేశారు. ఎందుకురా తడికి మొక్క వేసుకుని అన్ని అబద్ధాలు చెప్తావు? బైబిల్లో ఏవియును సొంత పదాలు ఉండకూడదని చెప్పారా? మా అమ్మ చెప్పిందిరా. బైబిల్లో ఒకళ్ళకొకళ్ళు పదాలు మారిపోకూడదు, అందరిది ఒకేలా ఉండాలని చేశారా? మరి కేథలిక్ పుస్తకంలో 73 పుస్తకాలు, ఇథియోపియన్ బైబిల్లో 88 పుస్తకాలు, లేకపోతే సెప్టూజెంట్ పుస్తకంలో పాత నిబంధనలో 51 పుస్తకాలు ఎట్టా వచ్చినాయిరా? నీ మామ తడికి ఏమన్నా తీసి రాసిందా? అసలు బైబిల్లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయో ఐడియా ఉందా? ఇప్పటికి సుమారుగా 1200 వర్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయిరా? అయినా ప్రొటెస్టెంట్ చర్చిలోకి కేథలిక్ బైబిల్ ఎందుకు రానివ్వరు? కేథలిక్లు ఎక్స్ట్రాగా పెట్టుకున్న 7 పుస్తకాలు అవి ప్రమాణం కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కాదు అని చెప్పేసి నువ్వెవడో డిసైడ్ చేయటానికి, లేకపోతే ఆ మార్టిన్ లూథర్ ఎవరు డిసైడ్ చేయటానికి? అంటే మార్టిన్ లూథర్ వచ్చేసి ఇవి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవి కాదు అని చెప్పేదాకా 1500 సంవత్సరాలు సార్వత్రిక సంఘంగా వెలుగొందిన రోమన్ కేథలిక్ చర్చ్ మరి ఏ విధంగా ఈ క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా ఈ 7 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ చేతే రాయబడ్డాయి అంటూ మోసం చేసిందో చెప్పండిరా. లేదు, క్రైస్తవ సమాజం మొత్తం పూనుకుని ఈ కేథలిక్ సమాజాన్ని ఇప్పటికైనా మీరు చేసిన మోసానికి క్షమాపణ చెప్పండి అని అడుగుతారా? ఎందుకంటే కేథలిక్ చర్చ్ కట్టాకు క్షమాపణలు అలవాటే. ఆడవాళ్ల మీద చర్చిల్లో జరిగిన లైంగిక దాడులకి పోపు క్షమాపణ చెప్తాడు. పసిపిల్లల మీద చర్చిల్లో జరిగిన లైంగిక దాడులకి పోపు క్షమాపణ చెప్తాడు. ఎన్ని జరుగుతా ఉన్నాయిగా. మరి క్రైస్తవ సార్వత్రిక సమాజాన్ని మోసం చేసినందుకు కేథలిక్ చర్చిని క్షమాపణ చెప్పండి అని డిమాండ్ ఎందుకు చేయరు మీరు? ఎందుకు చేయరు? పైగా ఇవాళ వచ్చేసి కట్టు కథలు, ఒకటే లాంటి బైబిల్ ఉండాలని వంకాయ కాదు. ఒకటైతే ఈ భారతదేశంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలను అది ఇప్పుడు మొదలెడతాడు చూడండి. ఈయన్ని చెప్పు పెంటలో తడిపి అటు ఇటు దవళ్ళ పగలగొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఈడి బతుక్కి చర్చిలో చెప్పుకోవటానికి ఏమీ మిగల్లా. ఈడంటూ మాట్లాడితే ఈడు కాదు, ఈ గొర్రె జాతి మొత్తం కలిపి మాట్లాడితే ఏమంటుంది అంటే సువార్త అంటారు. ఇంతకీ ఆ సువార్త ఏంటయ్యా అంటే ఏమీ లేదు, యేసు వార్త. ఆ యేసు వార్త ఏంటి? యేసు పుట్టాడు, యేసు చచ్చాడు, యేసు లేచాడు, యేసు మళ్ళీ వస్తానని చెప్పాడు. ఈ 4 మాటలే. ఈ 4 మాటలని అటు తిప్పి ఇటు తిప్పి ఇక్కడ తిప్పి అక్కడ మడతెట్టి ఇక్కడ కుదవబెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటూ బతుకుతూ ఉంటారు. అట్లాంటిది వీడు ఈ చర్చిల్లో మరి వెరైటీగా ఏదో చెప్పాలిగా. అందుకని మత మార్పిడికి ఉపయోగపడేలాగా, సనాతన ధర్మం మీద విద్వేషం చిమ్మేలాగా ఇప్పుడు కొన్ని చెప్తాడు, అవి తీసుకుందాం. భారతదేశంలో జరుగుతున్న ఘోర కలిని వారి చీకటిలో మగ్గిపోతున్న వారి జీవితాన్ని వెలిగించడానికి. ఘోర కలి? ఓరి నీ బైబిల్లో ఎక్కడైనా కలి ఉందారా? ఆ బైబిల్లో ఏదన్నా ఉంది అంటే మీ దేవుడే. ఆయన లక్షణాలన్నీ చూస్తానికి కలిపురుషుల లక్షణాల్లాగా ఉంటాయి. కాబట్టి అయితే గీతే మీది కలి పుస్తకం అవ్వాలి, కానీ కలి అనే పదం అయితే లేదుగా. మరి ఘోర కలి అనే పదం ఎందుకు వాడుతున్నారా అంటే హిందువుల పదాలు లేకపోతే చెప్పుకోవటానికి దిక్కు కూడా లేదు. దరిద్రుడు. అనేక మంది మిషనరీస్ వారి జీవితాల్ని త్యాగం చేసేసారు మన భారతదేశానికి. ఎవడురాడు త్యాగం చేసింది? భారతదేశం కోసం కాదు, యావత్ విశ్వం కోసం ఏదైనా త్యాగం చేశారు అంటే ఆ ఒక్క త్యాగం అనే మాట సూట్ అయ్యేది భారతీయ సనాతన ఋషులకే తప్ప మరెవ్వడికి కాదు. అందుకే ఈ రోజుకి కూడా సన్యాసాశ్రమం తీసుకునే వాళ్ళకి సన్యాస సూక్తంలో నుంచి నకర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానుషు అని చెప్పేసి చెప్తారు. అంటే ఒక్క త్యాగం వల్ల మాత్రమే మనిషికి అమరత్వం సిద్ధిస్తుంది అని చెప్తున్న ఏకైక గ్రంథం సనాతన ధర్మం. చరిత్ర తెలియని బుద్ధిహీనులు, చరిత్ర ఎరగని వారు భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చి పాడు చేసిందని మాట్లాడతారు. ఎవరన్నట్ట మాట్లాడితే బుద్ధిహీనుడనేనా? ఏమో వాళ్ళ అభిప్రాయం కావచ్చుగా. అభిప్రాయం ఏంటే నేను చెప్తున్నా, భారతదేశానికి అని పొరపాటుని ఎవరో అనుంటారు భారతదేశం చెడిపోవటానికి కారణం క్రైస్తవ్యం అని. నేను చెప్తున్నాను భారతదేశం కాదు, యావత్ ప్రపంచం చెడిపోవటానికి ఏకైక కారణం క్రైస్తవ్యం. మొత్తం ప్రపంచం సర్వనాశనం అయిపోవటానికి
చెడు అలవాట్ల బారిన పడిపోవటానికి ఏకైక కారణం క్రైస్తవ్యం. ఇది తంబ్రులు, ఎవరితోనైనా డిబేట్కి సిద్ధం. నన్ను అడిగితే భారతదేశానికి క్రైస్తవ్యం రాకపోతే, భారతదేశానికి మిషనరీస్ రాకపోతే, భారతదేశం ఆటవిక దురాచారాలతో ఇప్పటికే మగ్గిపోయి ఉండేది. మరి గాడిద కొడుకుని ఇప్పుడు చెప్పుతో కొట్టాలా లేదా చెప్పండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ జ్ఞానమే ఉంది. అసలు భారత అనే శబ్దానికి అర్థం ఏంటి? భా అంటే జ్ఞానము, రత అంటే ప్రకాశించున్నది. జ్ఞానముచే ప్రకాశించే భూమి భారతదేశము. అలాంటి భారతదేశంలో ఈ గాడిద కొడుకులు వచ్చేసి క్రైస్తవ్యం రాకపోతే ఇక్కడ ఆటవిక రాజ్యము, ఆటవిక సిద్ధాంతాలు ఉండేవంటున్నాడు. అరే గాడిద, సనాతన ధర్మానికి మూలమైన వేదంలో, వేదం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? విద్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఆ విద్ అంటేనే జ్ఞానము. అలాగే సనాతన ధర్మం ప్రకారం భగవంతుణ్ణి చేరాలి అంటే ఏంటో తెలుసా? జ్ఞానా దేవతు కైవల్యం. అంటే జ్ఞానం చేత మాత్రమే ఎవడైనా మోక్షాన్ని పొందగలుగుతాడు, భగవంతుణ్ణి చేరుకోగలుగుతాడు. మరి నీ నల్లొట్ల పుస్తకానికి అర్థం ఏంటో చెప్పరా? బైబుల్ అంటే మీనింగ్ ఏంటో చెప్పు. అంటే కొన్ని పుస్తకాల సమాహారం. ఆ కొన్ని పుస్తకాలు అంటే ఎన్ని పుస్తకాలు ఎవడన్నా చెప్పండి రా. 66 పుస్తకాల, 73 పుస్తకాల, 77 పుస్తకాల, 88 పుస్తకాల, 103 పుస్తకాల? అంతెందుకే, నీ బైబిల్లో నుంచి ఏదైతే పుస్తకాలు లేపేశారో, అంటే పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి పేర్లు, యెహోవా యుద్ధాల గ్రంథము, యాషారు గ్రంథము, వంకాయ గ్రంథము, తోటకూర గ్రంథము అని చెప్పేసి. మరి ఇవన్నీ మీ బైబిల్లో ఎప్పుడు ఎందుకు కనపడవు? బైబిల్లో కాదు కదా, కనీసం మీ క్రైస్తవ సాహిత్యంలో ఈ పుస్తకాలు ఎందుకు కనపడవు? బైబిల్లో కనిపించే పేర్లు బయట ఎందుకు వినిపించట్లా? ఎవడన్నా చెప్పగలడా? లేదు. నువ్వు భారతదేశం గురించి, భారతీయ జ్ఞానం గురించి మాట్లాడుతుంది. సిగ్గుండాలరా సన్నాసి. అది అలా ఉండగా మరొక విషయం ఏం జరిగేదంటే, ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే తను చూస్తుండగానే ముఖం మీద ఉమ్మేస్తున్నట్లుగా ఉమ్మేసి నిందించి, ఛీ ఇది మనకెదురొచ్చింది అని తన జీవితాన్ని హేళన చేసేవారు. ఇది ఒకెత్తైతే ఎదవరాల జీవితాన్ని ఏ ఫంక్షన్ లోనికి రానిచ్చేవారు కాదు. ఇలా స్త్రీకి జరుగుతున్న అన్యాయం ఇది ఒక యాంగిల్. మరొక యాంగిల్లో పండితులని చెప్పుకొని కొన్ని సూక్తులు చెప్పారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వరలక్ష్మి, బాగా కితాబిచ్చారు. కితాబిచ్చిన వీరే పండితులు. అది కితాబు కదరా, కితాబు. ఏదో తొత్తు కొడకల్లారా, పదాలు పలకటం రాదు కదా, మీ బతుకులు తగలయ్యా. నువ్వు గ్రంథాలను విమర్శించేస్తా ఉన్నావు. సరే ఏదో ఒకటి, కానీ మత గ్రంథాల్లో తప్పు ఉంటే అది నా గ్రంథమైనా సరే 100కి 1000% ఖండించాల్సిందే. కానీ గాడిద ఏ గ్రంథంలో నుంచి అయినా సరే విధవరాలు ఎదురైతే పాపము, శాపము, ఘోరము అని చెప్తున్నది ఎక్కడి నుంచి అయినా సరే ప్రామాణిక గ్రంథాల నుంచి చూపించు. వేదమైన, ఉపనిషత్తు అయినా, పురాణాలైనా, ఇతిహాసాలైనా ఎక్కడి నుంచి అయినా సరే. ఇక్కడి నుంచి కాకుండా ఎక్కడైనా బస్టాండ్ పుస్తకాలు పట్టుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మురిగితే చెప్పు తెగేలాగా తంతల లంబిడి కొడక. పైగా సాంఘిక దురాచారాల గురించి నువ్వు మాట్లాడుతున్నావారా? ఎరా కూతురికి ఈడు దాటిపోయిన తర్వాత కూడా పెళ్లి చేయలేకపోతే కన్న తండ్రే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్న దిక్కుమాల గ్రంథం ఎవడదరా? పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు అమ్మాయికి బ్లడ్ రాకపోతే, ఇది అంటే బహిరంగంగా అనకూడని పదం, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు అబ్జెక్టిఫై ఎ గర్ల్, బట్ వాడి గ్రంథంలో అట్లా ఉంది. ఆ అమ్మాయిని ఊరి చివరికి తీసుకెళ్ళిపోయి రాళ్లతో కొట్టి చంపేయాలి అని చెప్పిన గ్రంథం ఎవడదరా? ఒక బానిస పెళ్ళాన్ని ఆమెను కూడా బానిసగా పెట్టుకోవచ్చు అని చెప్తున్న దరిద్రపు కొట్టు గ్రంథం ఎవడదరా? నీచ నికృష్టమైన పరమ దుర్మార్గమైన గ్రంథం ఎవడదరా? ఎరా జేమ్స్గా, ఒక ఆడదాని శీలానికి వెండి రోకలతోటి, బంగారు రోకలతోటి రేటు కట్టిన మత గ్రంథం ఎవడదరా? నువ్వు దురాచారాల గురించి మాట్లాడుతున్నావు. హిందూ గ్రంథాల్లో ఒక్క దురాచారాన్ని చూపించు. ఎస్, సమాజంలో రాలేదా అంటే సమాజంలో అనేక చండాలాలు వస్తాయిరా. ఎందుకంటే జ్ఞానుల్ని నమ్మాల్సిన సమాజంలో దొంగల్ని నమ్మే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజుకు కూడా కొంతమంది నమ్ముతున్నారు కదా. ఎవడు పడితాడు బద్ద గురువు అని పెట్టుకుంటుంటే అలాంటి వాళ్ళని నమ్ముతున్న యదవులు ఉన్నారు. ఇంకా అలాంటి యదవుల్ని నమ్మి కొంతకాలానికి సమాజంలోకి ఇట్లాంటి చెడుని తెచ్చేస్తారు వాళ్ళు. అందుకే మళ్ళీ సనాతన ధర్మం అలాంటి నాటికి వెళ్ళకూడదనే మాలాంటి వాళ్ళ ప్రయత్నం. అది మేము సంస్కరించుకుంటాం. నువ్వెవడ్రా పొరంబోకు? నీ మతంలో ఏదైతే దిక్కుమాల పద్ధతులు ఉన్నాయో ఇందాక నేను చెప్పిన వాటిల్ని సరి చేసుకోవటానికి నువ్వేం బీకేవో చెప్పు. అసలు అంతెందుకే, ఈ రోజుకు కూడా మీ నల్లొట్ల పుస్తకాన్ని పట్టుకు తిరుగుతున్న దేశాల్లో వ్యభిచారం అనే పదమే లేదు. కారణం ఏంటో తెలుసా? అసలు వ్యభిచారం అంటే వాళ్ళకి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరిగేయచ్చు కదా. పెళ్ళి ఒకటితో, కాపురం ఒకటితో, కడుపు ఒకటితో, మళ్ళీ రెండో సంతానం ఇంకొకటితో. పాశ్చాత్యుల జోక్ ఒకటి ఉంది కదా, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారట. ఆ ఇద్దరు ఒకరోజు మాట్లాడుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగితే, నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అన్నాడట. అంతేనా? ఇన్సెస్ట్ అనే ఒక పదం అంటే తెలుసు కదా,
ఒకే కుటుంబంలో ఉండే అంటే వరస కాని వాళ్ళు, తల్లి కొడుకులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు, ఇలాంటి వరసలతోటి లైంగిక చర్యల్లో పాల్గొనటం, ఇది నీ పాశ్చాత్య దేశాల్లో వచ్చింది కదా, నీ దౌర్భాగ్యపు పుస్తకంలోంచి వచ్చింది కదా. నువ్వు నా ధర్మాన్ని అవమానిస్తావా, నా దేశాన్ని అవమానిస్తావా? చంప పగులుద్ది నా కొడక. పామరుల కన్నా అధ్వానంగా పచ్చిగా ఒక ఘోర కలిని సృష్టించారు. నిజంగా అది చూస్తే ఏడాలా, లేకపోతే నవ్వాలా, భయపడాలా? ఇది మన దేశమా? ఇట్లా ఉండేదా మన దేశం? ఇలాంటి గొడ్డు పరిస్థితుల్లో మన దేశం కొట్టుమిట్టాడేదా? ఒరే, అటు గొడ్డు పరిస్థితితో గొర్రె పరిస్థితితో కాదురా, ఇలాంటి గడ్డు పరిస్థితి అనాలి. ఇలాంటి అనాగరిక ఆచారాల నుండి మన దేశం ఈ రోజు పురోగభివృద్ధి వైపుకి ఎలా వచ్చిందంటే దానికి ఒకే ఒక ఆన్సర్ క్రైస్తవం. దానికి ఒకే ఒక సమాధానం మిషనరీ. వారొచ్చిన తర్వాతే దేశం బట్టలు వేసుకోవడం నేర్చుకుంది. భారతదేశాన్ని 1000 సంవత్సరాలు పాలించిన తురకలు కావచ్చు, లేదు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలన పేరుతోటి పస్తులుంచిన, సర్వనాశనం చేసిన బ్రిటిషర్ కావచ్చు, ఆ బ్రిటిష్ వాళ్ళ హయాంలో మిషనరీ ముసిగేసుకొచ్చిన ఈ మత మార్పిడి మాఫియా కావచ్చు, అలాంటి వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళని సమర్థించుకుంటూ వెళ్తున్నాడు కదా ఈ వేట్లపాలెం జేమ్స్ అలియాస్ వీరబాబు గారు. ఈ నిజంగా ఎంతమందికి పుడితే ఇలాంటి మాట మాట్లాడతాడో మీరు ఆలోచించండి. భారతదేశం వీళ్ళు రాకముందు కూడా రత్నగర్భరా లఫోట్. అంతకుముందు నీ అమ్మమ్మ, నీ ముత్తమ్మమ్మ, నీ నానమ్మ, నీ నానమ్మ వీళ్ళంతా గుడ్డలోడు తీసుకుని తిరిగారేమోరా. ఈ గాడిద కొడుకులు తెల్లలని ఈ దేశంలోకి రాకముందే మేము పట్టుబట్టలు కట్టుకుని తిరిగాం మా పూర్వీకులు. ఈ గాడిద కొడుకులు ఎవ్వరూ రాకముందే పట్టు పీతాంబరాలతోటి తొలతూగాయి మా దేవతా విగ్రహాలు. చూడండి హిందూ బంధువులరా, మతం మారితే తెల్లోడిది నాకటానికి చీకటానికి ఎంత కిందకెళ్ళిపోతారు వీళ్ళు. చివరికి కన్న తల్లిని కూడా తార్చడానికి సిద్ధపడిపోతారేమో అని భయమేసేస్తుంది. ఏమో వీడి మత గ్రంథం అదే చెప్తుందిగా, నన్ను తప్ప నీ తల్లినైనా తండ్రినైనా ప్రాణమునైనా ఎవరిని కూడా అధికముగా ప్రేమించొద్దు అని వాళ్ళ దేవుడు చెప్తున్నాడుగా. కాబట్టి మతం కోసం వీడు దేన్నన్నా పక్కలేస్తాడు. ఎవడన్నా వీడియోలు చూసేమంటారు, అయ్యయ్యో మీరేమిటండి వాళ్ళంతా సాత్వికంగా మాట్లాడితే మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఇన్ని బూతులు తిడుతున్నారు అంటారు. తిడతాను రా బాబో, తిడతా. నా దేశాన్ని నా ధర్మాన్ని అవమానిస్తూ ఉంటే తిట్టకేం చేస్తారు? నువ్వు నీ చర్చిలో కూర్చుని నా ఏసు అది బీకినాడు, నా ఏసు ఇది బీకినాడు, నా యెహోవా ఇంత బారు పెట్టినాడు అని చెప్పేసి చెప్పుకో, నాకు అబ్జెక్షన్ లేదు. కానీ నా ధర్మం టాపిక్ ఎందుకు తెస్తున్నావు అక్కడ? నేను అల్లట్ల పుస్తకంలో చెప్పుకోవటానికి ఏం మిగలలేదరా ఊరకొక్క. వారొచ్చిన తర్వాతే మన ఆడపిల్లలు చదువుకోవడం నేర్చుకున్నారు. వాళ్ళొచ్చిన తర్వాతే కుటుంబంలో విలువలు ఎలా ఉండాలో నేర్పించారు. వారొచ్చిన తర్వాతే నాలెడ్జ్ అన్న పదానికి అర్థం తెలిసింది. నేను చెబుతున్న అబద్ధాలు కాదు, చరిత్రలో పచ్చి సాక్ష్యాలు ఇప్పుడు మీ కళ్ళతో చూడాలి. బహుశా అంతకు ముందు తెల్లోడు రాకముందు వీళ్ళ అమ్మతో కాపురం చేసేవాడేమో, లేదు వీళ్ళ నాన్న వీళ్ళ కూతురుతో కాపురం చేసేవాడేమో, వీళ్ళ చెల్లెలతోటి. అంటే తెల్లోడు రాకముందు మనకు విలువలు లేవుగా, మరి కుటుంబ విలువలు ఆ గాడిదొచ్చి నేర్పాడా? ఒరే అక్కడ తెల్లోడు ఎవడెవడతో కాపురం చేస్తున్నాడు, ఎవడెవడతో అంటే పందంలో ఉన్నాడు. ఈ రోజు పెళ్ళం రేపటికి ఏమైద్దో తెలియదు, రేపటి మొగుడు ఎల్లుండికి ఏమవుతాడో తెలియదు. ఆడొచ్చి నాకు కుటుంబ విలువలు నేర్పాడు. అవును రోయ్, మా గొప్ప విలువలు. బైబుల్ నిండా ఇదే కదా, లోతు కూతుళ్ళు, యోధా కోడలు, రూబేను బిల్హా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంత బారు శాంతాడు ఉంటుందిరా బాబు. తండ్రి కొడుకులు, అన్న చెల్లెళ్ళు, పిన్ని కొడుకులు, అత్త అల్లుళ్ళు, ఈ విలువలు వచ్చి ఇప్పుడు భారతదేశానికి నేర్పారు. ఓకే, భారతదేశం బహుశా అయ్యి నేర్చుకునే ఈ స్థితికి దిగజారినట్టుంది. ఈ తెల్ల కొడుకులే రాకపోయి ఉండుంటే భారతదేశం ఇలా అయితే ఖచ్చితంగా ఉండేది కదా. నువ్వు వెళ్ళి వాళ్ళది బాగా చీకు, వాళ్ళు చెప్పిన విలువల ప్రకారం నువ్వు నీ ఇంట్లో వాళ్ళతో ఏం చేసుకుంటావో చేసుకో, వరసైన వాళ్ళతో కాకుండా కాని వాళ్ళతో. ఆయన బ్రతకుండగానే తన చుట్టూ ఉన్న క్రైస్తవులు చూస్తూ ఏమైనా కితాబు ఇచ్చాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడాలి. లోతైన మాటలు, బరువైనవి, బాధ్యతతో కూడినవి. మీరు సువార్త చేయాలన్న కుతూహలాన్ని పెంచే మాటలు ఇవ్వండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. తన క్లోజ్ సర్కిల్ తో చెప్తున్నాడు, తన క్లోజ్ ఫ్రెండ్స్ తో చెప్తున్నాడు, తన ఫాలోవర్స్ తో చెప్తున్నాడు. ఎవరు వారు? క్రైస్తవులతో. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీ వెలుగు లోకానికి కనిపించాలంటే మీరు మరుగై ఉండకూడదు, కదలాలి. మీరందరికీ కనిపించేలా
ఎత్తైన ప్రాంతంలో మీ వెలుగును ప్రచురించాలి అన్నాడు. ఇదే కంకణం కట్టుకుందండి ఆది క్రైస్తవ్యం. అది ప్రచురించాలి కాదురా, ప్రసరించాలి. మరి నీ బతుకు తగలయ్య, నీ పుస్తకంలో ఉన్నట్టు చదవటానికి కూడా నేను చెప్పాల్సి వస్తుంది ఏంట్రా? మనకు పట్టదా ఇది? మనకెక్కదా ఇది? మన చుట్టూ ఇంకా దేవుణ్ణి తెలియని ఇంకా ప్రకృతి ఆరాధకులు ఎందరో ఉన్నారు. వారికి ప్రభు మహిమను పరిచయం చేయరా? విన్నారుగా, ప్రకృతిని ఆరాధించేవాడు దేవుణ్ణి తెలియనోడంట. ఒరే ఎర్రబాబుగా, నిజంగా నీకు లైఫ్ టైం ఛాలెంజ్ రా. ఈ అంశం మీద నువ్వు ఎవరినైనా మధ్యవర్తిగా పెట్టుకో. ఈ అంశం మీద లైవ్ చర్చ కూర్చుందావురా. ప్రకృతిని ఆరాధించేవాడు దేవుణ్ణి తెలియనోడా, ప్రకృతి ఆరాధన చేతగాని వాడు దేవుణ్ణి తెలియనోడా, ఇది మాట్లాడుకుందావురా. గ్రంథాల ఆధారంగా నువ్వు మగ పుట్టక పుడితే, నువ్వు మనిషి పుట్టక పుడితే, నువ్వు తెల్లోడు నేర్పిన విలువల ప్రకారం నీ ఇంట్లో నీ వరుసగానోళ్లతో కాపురం చెయ్యనోడివే అయితే నువ్వు ఈ చర్చకు ఒప్పుకోరా. లేదు, తెల్లోడికి కాదు మీ నాన్నకే పుట్టినోడు అయితే ఈ చర్చకు ఒప్పుకోరా. ఇంతకంటే గోల్డెన్ ఆఫర్ నీకు ఎవడెవడే. నువ్వు అనుకోవచ్చు, ఇన్ని బూతులు తిట్టినోడితో చర్చ ఏంటి అని చెప్పేసి. నువ్వు ఆ చర్చలోకి గనక వచ్చి నువ్వు నిజంగా నిరూపించేస్తే నేను తిట్టిన బూతులన్నిటిని కూడా ఉపసంహరించుకుంటా. ఛాలెంజ్. దురాచారం మన దేశంలో గొడ్డు పరిస్థితిలో ఉండదు. ఎలా ఉండదో తెలుసా? స్త్రీని ఒక పక్క పొగిడారు పండితులు, మరో పక్క ఏం చేశారు తెలుసా? ఊరుమ్మడి వస్తువు చేశారు. ఊరుమ్మడి వస్తువు అంటే ఎవడైనా తీసుకొచ్చానమాట, ఎవడైనా అనుభవించొచ్చన్నమాట, ఎవడి కళ్ళైనా పడతాయన్నమాట. అర్థం కాలేదు కదా? మన వైపు తక్కువేమో గాని తెలంగాణలో గాని రాయలసీమ దిగువ నుండి ఈ ప్రాంతానికి మనం వస్తే, అటు కర్ణాటక పోతే, అటు గోవా పోతే, అటు తమిళనాడు పోతే ఈ గోరకల్లి ఎప్పటికే జరుగుతుంది. ఆ వ్యవస్థకున్న పేరేటో తెలుసా? కర్ణాటకలో మాతాంగి అంటారు, క్షమించండి, మహారాష్ట్రలో మాతాంగి అంటారు, కర్ణాటకలో బసిబి అంటారు, గోవాలో బావిన్ అంటారు, అదే గోవాలో కలవాటిన్ అంటారు, మన తెలుగు రాష్ట్రాలలో దేవదాసి అంటారు. దానికున్న మరి ఒక పర్యాయ పదం జోగిని. నీ మామ తడికిరా, నీ మామ తడికి వెళ్ళి దాన్ని అడ్డం పెట్టుకుని చీకు ఏదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదాసి వేరు, జోగిని వేరు. ఈ పదాలకి అర్థాలు తెలుసుకో. అలాగే ఆ వ్యవస్థలు ఎక్కడ పుట్టాయో ఎలా పుట్టాయో తెలుసుకో. ఇక్కడ ఘోరకలి అనే పదం వాడావు కదా, నిజమైన ఘోరకలి అంటే ఏంటో తెలుసా? యుక్త వయసులో ఉన్న ఆడపిల్లల్ని దేవుడికి అప్పచెప్పేస్తున్నాము, కన్యకలుగా మారుస్తున్నాము అని చెప్పేసి నన్స్ అని చెప్పి ముసిగేస్తారే మీరు, అదిరా ఘోరకలి అంటే. దరిద్రుడు. వాళ్ళు నన్స్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళని? కేరళలో వాడు బిషప్ గారు చేశాడు కదా, ఫ్రాంకో ములక్కల్ అనేవాడు, నన్ను మీద అనేక మార్లు అత్యాచారం చేసి చివరికి ఏదో 5 కోట్లు 10 కోట్లు ఇచ్చే సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఇక అదే జరుగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా నన్స్ మీద జరిగే అట్రాసిటీస్ అండ్ చర్చి లోపలే జరిగేది ఏంటో తెలుసా? చూడరా గాడిద. ఇండియన్ నన్స్ రిస్క్ ఐసోలేషన్ అండ్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ క్యాథలిక్ చర్చ్ by speaking out about rape. ఆ కింద చూడ ఒక మాట, తనే స్వయంగా చెప్తున్న మాట. I was forced to strip off my clothes by the priest who I thought was a very holy priest. నేను ఎంతో పరిశుద్ధుడు అనుకున్న ఆ లోపల దైవజనుడు ఎవడైతే ఉంటాడో ఆడి మన గొడ్డలన్నీ ఓడదీసాడంట. ఇక్కడ ఆ ఫోటో కూడా ఉంది, నేనే బ్లర్ చేశా. ఆల్రెడీ వెబ్సైట్లో పబ్లిక్ అయినా కూడా నేను బ్లర్ చేశా. కానీ న్యూస్ చూడరా ఊరకొక్క. ఇంకోటి చూడు, Pope Francis issues new decree on sexual abuse reporting. On May 9th, Pope Francis issued a sweeping new decree obligating Catholic priests and nuns to report incidents of sexual abuse or cover-ups to church authorities. Priests and nuns will be required to report sexual abuse on minors and adults, crimes related to child pornography, and are obligated to report if they know a superior has covered up those crimes. ఏమి జరగకపోతే పోపు ఫ్రాన్సిస్ ఇట్లా చెప్తాడా? ఇవన్నీ మచ్చుక్కే కొన్ని ఇలాంటి ఆధారాలు ఎన్ని ఉన్నాయి గాడి కొడక. మరి ఇలా రేపులు చేసుకోవటానికి లోపల ఇంకేదన్నా చేసుకోవటానికి నన్సును తయారు చేసుకుంటారా ముసుగులేసి? అందుకే వాళ్ళకి డ్రెస్సులు కూడా అంత కంఫర్టబుల్ గా వేసుకుంటారు. నువ్వు భారతదేశంలో జరుగుతున్న దేవదాసి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావు, జోగిని వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావు. ఎస్, ఈ విషయంలో చాలా మంది హిందువులకి కూడా ఒక క్లారిటీ రావాలి. నిజానికి దేవదాసి లేదా జోగిని అనేది ఒక కులం కాదు, ఒక వృత్తి కాదు. కాలక్రమేణా సమాజంలోకి వచ్చిన ఒక దౌర్భాగ్యపు విధానాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మొదట్లో నాట్యం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పూర్తిగా భగవంతుడికి తమను తాము అంకితం చేసుకుని భగవంతుడి ముందు మాత్రమే మేము నాట్య ప్రదర్శనలు చేస్తాము అని భగవంతుడికి తమను తాము సమర్పించుకునేవాళ్ళు. అంతేకాదు వాళ్ళని అప్పట్లో చాలా పవిత్రంగా, చాలా ఉన్నతంగా చూసేవాళ్ళు.
ఇదంతా ఎప్పుడు రాజుల కాలం నాటిది. ఎందుకంటే భగవంతుడికి చేసే షోడశ ఉపచారాల్లో నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి అని కూడా ఉంటుంది. కాబట్టి గీతం శ్రావయామికి సంగీత విద్వాంసులు ఉంటే, నృత్యం దర్శయామి అనే సేవ చేయటానికి ఈ నాట్య కళాకారులు ఉండేవారు. ఇలాంటి వారందరికీ కూడా పోషణ నిమిత్తం అప్పటి మహారాజులు మాన్యాలు, పరగణాలు ఇచ్చేసి వీళ్ళ వృత్తిని గౌరవప్రదంగా చూసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే రాచరిక వ్యవస్థ అంతానికి చేరుకుందో, ఎప్పటి నుంచైతే ఈ జమీందారీలు అంటే భూమిని తెల్లోడి దగ్గర నుంచో తురకోడి దగ్గర నుంచో భూమిని తీసుకుని గుత్తేదారులుగా చలామణి అవుతున్న వాళ్ళు వచ్చారో, వాళ్ళు ఈ దేవాలయాల్ని పట్టించుకోవటం మానేశారు. అంతేకాదు ఈ దేవాలయాల మీద పెత్తనాలు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాల్లాగానే ఆ పెత్తనాలు చేసే క్రమంలో ఎవరైతే కడుపుకి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిన్ను ఇక నుంచి నేనే చూసుకుంటాను అంటూ వాళ్ళని వేశ్యల్లాగా వాడుకోవటం మొదలుపెట్టారు. అంతే తప్ప దేవదాసి అంటే వేశ్య కాదు, అదొక ఉన్నతమైన వృత్తి. అందుకే అప్పట్లో దేవదాసీలు ఎవరైనా మరణిస్తే కూడా వారి చితిని వెలిగించటానికి దేవస్థానం గర్భాలయంలో ఉండే అఖండ జ్యోతి నుంచి దీపాన్ని వెలిగించి నిప్పుని తీసుకువెళ్ళేవాళ్ళు. అంతటి విలువ ఆ దేవదాసీలకు ఉండేది. కానీ తర్వాత మనుషులు వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పేసి ఆ వ్యవస్థని వక్రీకరించి ఇష్టారైతం చేస్తాం మొదలుపెట్టారు. దాన్ని వచ్చేసి ఈ తెల్ల వచ్చి సరి చేశారంటావా, ఈ గొర్రె కొడుకులు వచ్చి సరి చేశారంటావా. పైగా జోగిని వ్యవస్థ. ఈ జోగిని అంటే ఎవరు? ఈ జోగిని వ్యవస్థ అన్ని దేవాలయాల్లో ఉండదు, కేవలం గ్రామ దేవతల వ్యవస్థలో మాత్రమే ఉంటుంది. గ్రామ దేవతల ఆలయాల వద్ద వీళ్ళని, మామూలు ఆలయాల్లో వీళ్ళని గణాచారులు అంటే ఇక్కడ జోగినులు అంటారు. అంటే వీరు పూర్తిగా అమ్మవారి కోసం సేవలో ఉంటూ వారి ఒంటిపైకి అమ్మవారు వస్తుందని చెప్తూ అక్కడ వీరు భవిష్యవాణిని చెప్పేవాళ్ళు. అటువంటి వ్యవస్థని కూడా కొద్దిమంది స్వార్థపరులు, నీచులు చెడగొట్టారు, చండాళ్ళ. దాన్ని అర్థం చేసుకుని మనం సంస్కరించుకోవాలి. ఎందుకంటే అది మనది, మాది. నువ్వు మతం మారిపోయి పారిపోయిన పిరికి గొడ్డువురా, పిరికి గొడ్డువి. ఆయన తెల్లోడి దగ్గర తల్లిని తార్చడానికి సిద్ధపడి ఎదవలతో నాకేంటి, నిన్ను కాదులే అట్లాంటి బుద్ధి కలిగిన వాళ్ళని. అర్థమైన వాళ్ళకి పాటకి అర్థమై ఉంటుంది. ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ స్క్రీన్ మీద ప్లే అవుతున్న ఇమేజెస్ మీరు చూడండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మన దేశం, మన భారతదేశం ఎలాంటి మూఢ ఆచారాలతో మాత్రదంటే, పగలంతా ఊరేగింపులు జరిగితే, దేవుడు ఊరేగింపు జరిగితే ఆ ఉత్సవంలో వీరు డ్యాన్స్ చేయాలి. ఆ డ్యాన్స్ జరిగిన తర్వాత ఆటోకి వెళ్ళిన ఆడపిల్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మన ఆంధ్ర రాష్ట్రం వారు, మన ఆంధ్ర రాష్ట్ర సినీ వర్గం వీరంతా కలిసి ఒక చిన్న డాక్యుమెంటరీ చేశారు. ఒక్కసారి మీకు కళ్ళతో చూడండి. ఎవడో డాక్యుమెంటరీ చేశాడు అంటే బాధలను బట్టే చేశాడో, లేకపోతే నీలాగా మత మార్పిడి మాఫియా దగ్గర డబ్బులు తిని చేశాడో నాకు తెలియదు. ఎందుకంటే నేను పూర్తిగా చూడలేదు కాబట్టి. కానీ డాక్యుమెంటరీ చూసుకుని మాట్లాడాలి అంటే నువ్వు అన్నావు కదా, మహాతల్లి మదర్ తెరీసా మిషనరీ మింగేశాలే అని చెప్పి అన్నావు కదా. మరి ఆ మదర్ తెరీసా గురించి కూడా ఆడెవడు తెల్లోడు చేశాడు, సాటి క్రైస్తవుడే చేశాడు. క్రిస్టఫర్ హిచిన్స్ అనేవాడు ఒక డాక్యుమెంటరీ చేశాడు, హెల్స్ ఏంజల్ అని చెప్పేసి. మరి ఈ డాక్యుమెంటరీ చూసి దేవదాసుల మీద వీడియో చేసిన దెబ్బెం మొక్కవాడా, మరి ఆ డాక్యుమెంటరీ చూసి దాని మీద కూడా వీడియో చేయరా? చెయ్యు. ఎందుకంటే అది మీ మత మార్పిడి మిషనరీకి సంబంధించింది కాబట్టి. నికృష్టుడా. భారత రాష్ట్రం అది ఒక రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మేల్కొని మాట్లాడే మాటలు. ఆ మెరుగు ఎప్పుడు వచ్చిందో తెలుసా? విదేశీ నుండి మిషనరీస్ వచ్చినప్పుడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏమైనా మాట్లాడితే ఎవరేదో అంటారని ఎప్పుడు అనుకోకండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. అంతే. సాంతో సిగ్గిడి చేసి బతకపోతే మత మార్పిడి ఎలా చేస్తావు? ఇలాంటి అబద్ధాలు ఎట్ట చెప్తావు? మనం ప్రభు కొరకు ఆల్రెడీ చనిపోయిన వారు, దినదినం చనిపోవలసిన వారు. సావనరా బాబు, మీరు భూమి మీద బతుకుంటాం కంటే అదే సుఖం అనిపిస్తుంది ఇన్ని అబద్ధాలు చెప్పే బదులు. మనం ఎందుకయ్యామంటే అనేకులను చీకటిలో నుండి వెలిగించడానికే. ఈ దురాచారాలు ఎప్పుడు అనుకుంటున్నారా? క్రీస్తు పూర్వం నుండి దేవుడు ఖండిస్తూనే వచ్చాడు. చాలా మంది బైబిల్ తగలబెట్టేయడం, బైబిల్ చించేయడం, బైబిల్ ఏదో భారతదేశాన్ని పాడు చేస్తుంది, సమాజాన్ని ఏదో మత్తులో తూలియాడలే చేస్తుందని తెలియక దూగుతున్నారు, తూలుతున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సాంఘిక సంస్థలు ఏవి పుట్టక మునిపే సమాజం అనేది ఎలా ఉండాలో, ఇలాంటి దురాచారాలను ఎలా ఖండించాలో ఒక్క బైబిల్ దేవుడు తప్పక ఏ వర్గం నుండి మీకు ఇది కనిపించదు. ఇన్ని కటికాబద్ధాలు చెప్తాడో ఈడు కూడా సువార్త ప్రచారకుడే. ఇప్పుడు చూడండి, అసలు ఆడు బైబిల్లో చెప్పింది ఏంటి, ఇక్కడ ఈడు చెప్పేది ఏంటి, ఎంత తేడా ఉంటుందో మీరు చూడండి. బైబిల్లో ఉన్న దేవుడే ఇలాంటి స్పృహ మనసుల్లో వస్తుందని ముందే అంచనా వేశాడు. ఏమైనా మాట్లాడాడు చూసారా? ఓషియా గ్రంథం చూడండి, ఇది మీరు మనసులో పెట్టి. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారలారా,
యెహోవా మాట ఆలకించండి. సత్యము, కనికరము, దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవటి చూసి యెహోవా దేశ నివాసులతో యాజ్యమాడుచున్నాడు. ఏమన్నాడు చూసారా? అది ఏ దేశమైనా దేశమందు సత్యము, కనికరము ఇవి ఎప్పుడు ఉండవో తెలుసా? దేవుని గూర్చిన జ్ఞానము లేను. దేవుని గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే లేదో సత్యం ఉండదు, కనికరం ఉండదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉండకపోతే ఏమవుతాయి? యజ్జైవే చెప్తుందో చూడండి. అలా ముందుకు పోతే 2వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. ఏమంటున్నాడు? వ్యభిచరించడం అట వాడికైపోతాడు. నిజదేవుని గురించి, సత్యదేవుని గురించిన వార్త సమాజంలోనికి వేగముగా వెళ్ళకపోతే సమాజంలో వ్యభిచారం వాడికే కాదు, అదొక పండగ అయిపోద్ది అన్న. బాబా ఏం చెప్పావు రయ్య అదివా యారా? మీ యెహోవాకి అంత బారు జ్ఞానం ఉండి అంత ముందు చూపు ఉంటే ఇప్పుడు లోతు నేను వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లాన్ని వేరే ఊరు పొమ్మని చెప్పాడు. ఇప్పుడు ఆ పంపేప్పుడు తెలీదా? వెళ్ళేటప్పుడు లోతు పిల్లం వెనక్కి తిరిగిద్దని దాన్ని ఉప్పు స్తంభం కింద మార్చి చంపేస్తామని, ఆ తర్వాత లోతు వాళ్ళ కూతుళ్ళు ఇద్దరు కాపురాలు చేసుకుని పిల్లల్ని కంటారని, ఇవన్నీ యెహోవాకి తెలీదా? పోనీ ఏమన్నా క్షణికావేశం వల్ల జరిగిపోయిందా? ముందు రోజు పెద్ద కూతురు బుడుకుంది, అప్పుడన్నా యెహోవాకి తెలియాలిగా. వస్తే తప్పుడు మొండ నువ్వు ఏం చేసావు తోడ బయలుపోద్ది మళ్ళీ. ఇప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళకంటే దేవుడి గురించి జ్ఞానం లేదు. మీ నాన్న భక్తుడేగా, చిన్నప్పటి నుంచి ఆడి పెంపకంలోనే పెరిగావుగా, సిగ్గుసారం విడిచేసి ఎట్ట తయారయ్యావు దరిద్రపుండా అని అనాలిగా. అనలా. ఫోన్ రెండోది పడుకుంది, అప్పుడన్నా వచ్చి ఏమో సిగ్గులేందానా, ఏంటి పాపిచ్చి పనులు, ఎవడన్నా తండ్రితో పడుకుని పిల్లలకి అంటారు ఏమో దరిద్రపుండల్లారా అని చెప్పి తిట్టాడా? తిట్లా. పైగా వెనక్కి తిరిగి చూసిందని ఉప్పు స్తంభం కింద మార్చేశాడు. గాని ఎంత పాపం చేసినా మరి వీళ్ళిద్దరిని ఏమీ ఎందుకు చేయలే? ఇది ఆజ్ఞాతిక్రమణ కాదా? ఓహో, తండ్రితో పిల్లల కాపురం చేసుకోవచ్చు అనేది బైబుల్ అనుమతించిన ఆజ్ఞ అయ్యి ఉండొచ్చు, యెహోవా దేవుడు అనుమతించిన ఆజ్ఞ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూడొద్దన్నాను కాబట్టి చూసిందని చంపేసినప్పుడు తండ్రితో కాపురం చేయొద్దని చెప్పాను కదా, దిక్కుమాలి మంట మీ ఇద్దరిని కూడా చంపేస్తానా అనాలి. అలా చంపలేదు అంటే యెహోవా టిక్కు పెట్టేశాడు. ఓకే, తండ్రితోనే చేసుకోండి. కానీ ఇప్పుడు మరి ముందు చూపు ఉంటే ఇది కూడా ముందు చూపారా మొండమోపే. మరి ఇది వ్యభిచారం కింద నీకు అనిపించలేదు, నీ దేవుడికి అనిపించలేదు. నీ దేవుడి దృష్టిలో వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? ఓరకొక్క యెహోవాని కాకుండా ఇంకోటి పూజ చేయటం వ్యభిచారం రా. అంతేగాని వరుసగా ఆడవాళ్ళతో పడుకుంటే వ్యభిచారం కాదు. అలా చంపాలి అనుకుంటే దేవుడి దృష్టికి చెడుతనము చేసినందుకు ఏరుని చంపేస్తాడు. ఎవరో యోధా పెద్ద కొడుకుని. కానీ అదే యోధా మరి ఆడి పెళ్ళంతో పడుకున్నాడు కదా. ఏది యోధా పెళ్ళంతో కాదు, కొడుకు పెళ్ళంతో పడుకుని కాపురం చేశాడు కదా. ఎలా అనుకుని చేశాడు? అదొక వ్యభిచారిలాగా వేషం వేసుకుని వస్తే దానికి దారపు కండి, గొర్రెబొచ్చు, చేతికర్ర ఇట్లాంటి ఇచ్చి పడుకున్నాడు. అంటే అఫీషియల్ గా వ్యభిచారం చేశాడు. మరి వ్యభిచారం చేసిన ఈయన ఎందుకు చంపలేదు అంటే ఈ వ్యభిచారానికి కూడా టికెట్ వేసాడు. ఆ తర్వాత ఓ సైనికుడు పెళ్ళాన్ని పిలిపించుకుని నీ భర్తను లేపించేస్తా, నువ్వు నాతో కమిట్ అవ్వు అంటే అది కూడా సిగ్గు లేకుండా, ఏదో సామెత ఉంది కదా, రాజును చూసిన కళ్ళతో మూగుడాడ అంతాడు అనుకుని మూగుడిని చంపేసుకో మన ఇద్దరం బంపు చిక్కం అని చెప్పేసి దావీదుతో పడుకుంది కదా బత్షేబ. మరి దానికి కూడా దేవుడు టిక్కు పెట్టేశాడుగా. ఎందుకంటే దావీదుకి అంతమంది పెళ్ళాలు ఉపపత్నులు ఉంటే వాళ్ళందరినీ కాదని బత్షేబ కొడుక్కి రాజ్యాన్ని ఇచ్చాడు కదా. మరి అంటే వ్యభిచారానికి ఇన్నిసార్లు టిక్కు పెట్టేసిన దేవుడు భవిష్యత్తులో వ్యభిచారం వచ్చేస్తుందని ముందే కనిపెట్టేశాడు అని ఈ జేమ్స్ గారు గేమ్స్ ఆడటం దారిద్రుడు. చూస్తారా? ఇంకా చూస్తాం. కాకపోతే ఇది మరీ ఎంత బాగుంది కాబట్టి ప్రస్తుతానికి ఇది బ్రేక్ ఇస్తున్నా. దీని మీద పార్ట్ 2 కూడా ఉంటుంది. ఎందుకంటే దీన్ని లైటర్ వేలో వదిలేద్దామా అంటే వదిలేసే మ్యాటర్ కాదు ఇది. కాబట్టి నెక్స్ట్ పార్ట్లో మరింత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ పార్ట్ చూసిన ప్రతి వాళ్ళు కూడా సెకండ్ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి. సెకండ్ పార్ట్లో ఇంకాస్త మసాలా కూడా ఉంటుంది. రే వీరబాబు, గేమ్ నాట్ ఓవర్. హిందూ బంధువులారా, స్టే ట్యూన్. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.